హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనోళ్ళు కాంట్రవర్సీస్ త్రూ వాళ్ళ మూవీకి పబ్లిసిటీ తెప్పించుకోవాలని చూస్తున్నారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ డూడ్ తీసుకోండి. డూడ్ మూవీ ఈవెంట్ అప్పుడు, ట్రైలర్ ఈవెంట్ అప్పుడు ఒక లేడీ జర్నలిస్ట్ హీరోని ఏదో క్వశ్చన్ అడిగింది. సరే, మనోడు దానికి ఏదో ఆన్సర్ ఇచ్చిండు. దాని తర్వాత కిరణ్ అబ్బవరంది కే ర్యాంప్ ఈవెంట్ జరిగిందనమాట. అక్కడ కూడా సేమ్ డూడ్ హీరోని ఏ క్వశ్చన్ అడిగిండో తినని కూడా అదే క్వశ్చన్ అడిగినప్పుడు మనోడు ఒక ఆన్సర్ ఇవ్వచ్చు. కానీ మనోడు ఏమంటాడు, కిరణ్ ఏమంటాడు, మీరు ఆ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన హీరోని కాకుండా నన్ను అడిగినుంటే కరెక్ట్గా ఉంటుండే అన్నట్టు ఈయన అన్నాడు. దీనివల్ల ఏమైంది, డూడ్ అనే సినిమా అండ్ ప్లస్ కిరణ్ అబ్బవరంది కే ర్యాంప్ అనే సినిమా ఆటోమేటిక్గా ఈ కాంట్రవర్సీస్ త్రూ లైమ్ లైట్లోకి వచ్చేసినాయి. సేమ్ ఇదే టైంలో తెలుసు కదా అని ఒక మూవీ మన సిద్ధుది వచ్చిందనమాట. మూవీ కాదు, ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు సేమ్ ఈవెంట్ పెడతారు కదా, పెట్టినప్పుడు డైరెక్ట్గా హీరోని ఉమెనైజరా అని అడిగేసిండు క్వశ్చన్. సో హీరోని అట్లాంటి క్వశ్చన్ అడగడం కూడా అదొక టైప్ ఆఫ్ కాంట్రవర్సీ. ఈ 3 సినిమాలు ఒక రకంగా కాంట్రవర్సీస్ త్రూ ప్రమోషన్ చేసుకుంటున్న టైంలో అంతకంటే ముందే మిత్రమండలి టీం ఎన్నో ప్రమోషన్స్ చేస్తూ వాళ్ళు ఉన్నారు. మేబీ వాళ్ళకి ఎక్కువ పబ్లిసిటీ రాలేదేమో, డైరెక్ట్గా ఇప్పుడు ప్రొడ్యూసర్ రంగంలోకి దిగి నా సినిమాని తొక్కాలని చూస్తున్నారు, ట్రాల్స్ చేస్తున్నారు, అది ఇది అని చెప్పి ఆయన స్టార్ట్ చేసిండు. అదే కాంట్రవర్సీస్ త్రూ సినిమాని పబ్లిసిటీ చేయడం మాత్రము కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. సినిమాలో కథ ఉందంటే మాత్రం ఆ సినిమా నీట్ కాకుండా ఎవడు ఆపలేడు. ఫర్ ఎగ్జాంపుల్, సినిమాలో కథ లేదంటే అక్కడ ఎంత పెద్ద హీరో ఉన్నా సరే ఆ సినిమా ఆడదు. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చూసినాం, కథ ఉందంటే మాత్రం సినిమా ఆడుతుంది, లేదంటే కథ లేదు అంటే మాత్రం అంటే ఆ హీరో ఫేస్ చూసి ఒక వారం రోజులు ఆడుతుండొచ్చు, లేదా ఈ కాంట్రవర్సీ వల్ల ఓపెనింగ్స్ రావచ్చు తప్ప లాంగ్ రన్ మాత్రం ఉండదు. ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, మనమే మాతా నరసింహ తీసుకోండి, లేదా కాంతారా తీసుకోండి, లేదా ఆ సినిమాలు ఎందుకులేండి, వీళ్ళు యాక్ట్ చేసిన మూవీసే ఉన్నాయి కదా. కా ఉంది, లేదా డీజే టిల్లు ఉంది, టిల్లు స్క్వేర్ ఉంది, లేదా మొన్న వచ్చిన కోట్ ఉంది. ఆ సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి జనాలు థియేటర్కి వచ్చి చూసిండ్రు. అవేం కాంట్రవర్షియల్ మూవీస్ అయితే కావు కదా. కథను నమ్మి సినిమా తీసిండ్రు, ఆ కథని సినిమాని హిట్ చేసినాయి. అండ్ నార్మల్గా నాకు ఈ డౌట్ రాకపోతుంది, ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అయ్యే 4 సినిమాలు ఏదో ఒక కాంట్రవర్సీ త్రూ లైమ్ లైట్లోకి వస్తున్నారు వాళ్ళు. అది పబ్లిసిటీ అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు, లేదా నాదే తప్పు కావచ్చు, గెస్ వర్క్ నాదే తప్పు కావచ్చు. ఇది పబ్లిసిటీ కాకుండా నిజంగానే అట్లాంటి క్వశ్చన్స్ అడిగి అవి ఏమైనా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. మరి అట్లాంటప్పుడు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అంటే అది కూడా తీసుకున్నట్టయితే నాకేం అనిపిస్తలేదు. మేబీ మీకేమన్నా అనిపిస్తే మీరే చెప్పండి. అండ్ మనోళ్ళు కూడా ఈ కాంట్రవర్షియల్ ట్రెండ్ కంటిన్యూ చేయకుండా మంచి సినిమాలు తీసి ఇండస్ట్రీ బాగుపడేలాగా ఉంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చే ఈ 4 సినిమాలు కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.